అమెరికా వాళ్ళే నిలదీస్తున్నారు. ఎందుకు మనం తీసుకెళ్ళి మద్దతు ప్రకటించాము, ఏదైతే పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశానికి మద్దతు ఇవ్వడం ఏంటి, భారత్ లాంటి బాధ్యత కలిగిన దేశానికి మద్దతు ఇవ్వకపోవడం ఏంటి అని నిలదీస్తున్నారు. అమెరికా చేసినటువంటి అతిపెద్ద తప్పు అంటూ సిఐఏ లాంటి సంస్థల్లో కీలకమైనటువంటి అధికారులు, మాజీ అధికారులు ఇప్పుడు చెప్తున్నారు. బ్రూస్ రిడెల్ ఇదే చెప్పుకొచ్చారు. అమెరికాతో ప్రాబ్లం ఏంటంటే బిలియన్ల కొద్ది డాలర్లు పాకిస్తాన్కి తగలేస్తున్నాం, వాళ్ళేమో దాంతో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. ఆ తీవ్రవాదాన్ని నిరోధించే భారతదేశాన్నేమో మనం ఏమాత్రం సాయం చేయటం లేదు, ఇదెక్కడి పద్ధతి, ఇదేం పాలసీ అని ప్రశ్నిస్తున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు విందాం. Though is that if you look at the 70-year history of America's relationship with India and Pakistan, I would argue, and I try to argue in the book, that we have a demonstrated capacity to make the situation worse. And we're good at that. We support the dictators. We give millions, billions of dollars to Pakistani dictators. We tend to undermine the civilian government. We know how to irritate and antagonize our Indian friends. There's not much evidence that we're very good at moving the situation in the right direction. ఇది నియంత దేశం, తీవ్రవాద దేశం అయినటువంటి వాళ్ళకే మనం మద్దతు ఇస్తున్నాం, అదే సందర్భంలో ఎందుకు ఈ విధమైనటువంటి ధోరణి అని నిలదీస్తున్నారన్నమాట.